ఈ వీడియోలో మతిపోగొట్టే టాప్ 10 మిస్టరీ మూవీస్ మరియు థ్రిల్లింగ్ మూవీస్ లను తీసుకురావడం జరిగింది. లాస్ట్ నెంబర్ 10 మూవీ మాత్రం పక్కా ఫ్యూజ్ ఎగిరిపోయేలా మిస్టరీని కలిగి ఉంటుంది. వీడియోలో వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లింగ్ కలిగిన బ్లాక్ బస్టర్ మూవీ. స్టోరీ గురించి మాట్లాడుకుంటే హీరో వరుణ్ ఒక సౌండ్ డిజైనర్, కానీ అతను చిన్నప్పటి నుంచి ఒక సమస్యతో బాధపడుతూ ఉంటాడు. సుయోధన అనే శబ్దం అతన్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ శబ్దం వినిపించినప్పుడల్లా దుర్యోధనుని ఆకారం కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే హీరోయిన్ సమిత షూట్ చేసిన పాత్ర అతను చూసి తనకి ఏదో ప్రమాదం ఉన్నట్టు గ్రహిస్తాడు. మరి ఆ ప్రమాదం ఏమిటి? అతని తండ్రి ఎందుకు హత్యకు గురవుతాడు? అసలు ఆయన తండ్రిని చంపాలన్న అవసరం ఎవరికి ఎందుకు వచ్చింది? చివరికి సుయోధన ఎవరు? ఇవన్నీ పూర్తిగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మూవీని పక్కా చూడాల్సిందే. మూవీ నేమ్ వచ్చేసి సుయోధన. ఇందులో ప్రియదర్శి మెయిన్ లీడ్ గా చేశారు. సినిమా మాత్రం అదిరిపోతుంది. ఈ సినిమాలో సస్పెన్స్ తో కలిగిన ట్విస్ట్లు సూపర్ గా మనల్ని ఇంప్రెస్ చేసేలా ఉంటాయి. నెక్స్ట్ టైం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ పెంచడంలో డైరెక్టర్ అతన్ని మార్క్ క్రియేట్ చేశాడు. మధ్య మధ్యలో కాస్త లాగా అనిపించిన ఆసక్తికరమైన సన్నివేశాలతో మూవీ రన్ టైం నడుస్తూ ఉంటుంది. ఈ సినిమాకు ప్లస్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఓవరాల్ గా కామెడీ కలిగిన మిస్టరీ థ్రిల్లింగ్ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూడండి. ఫ్యామిలీతో కూడా చూడవచ్చు. నెక్స్ట్ వన్, నెంబర్ 2, డిఫరెంట్ మిస్టరీ థ్రిల్లింగ్ కలిగిన సూపర్ హిట్ సిరీస్ ఇది. స్టోరీ గురించి మాట్లాడుకుంటే అడవి ప్రాంతం చుట్టూ తిరుగుతూ ఉండే కథ ఇది. అడవి దగ్గర ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహాన్ని ఎంతో భక్తితో పూజిస్తారు ఆ గ్రామస్తులు. అదే మాదిరిగా ఆ తల్లి ఊరిని కాపాడుతూ ఉంటుంది. అయితే ఒకరోజు గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని దొంగలించడానికి ప్రయత్నిస్తారు. మరి ఇంతగా ఆ గుడిలో ఉన్న విగ్రహాన్ని దొంగలిస్తారా? ఒక ప్రేమ జంటకు తోడుగా ఉన్న తల్లి వాళ్ళని ఎలా కాపాడుకుంటూ వస్తుంది? జెర్సీ అనే అమ్మాయిని ఎందుకు చంపాలనుకుంటారు? మిస్ అయిన ఆ వ్యక్తి ఎవరు? చివరికి క్లైమాక్స్ ఎలాంటి ముగింపుకు పలుకుతుంది? ఇవన్నింటికి సమాధానం పూర్తిగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ సిరీస్ చూడాల్సిందే. మూవీ నేమ్ వచ్చేసి పోచమ్మ. ఇందులో అర్జున్ అంబటి, స్నేహ, పూజారెడ్డి మెయిన్ లీడ్ గా చేశారు. సిరీస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మెయిన్ గా ఇందులో వచ్చే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మనల్ని గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయి. దానితో పాటు లవ్ స్టోరీ కలిగిన ఈ సిరీస్ చాలా ఆసక్తికరంగా ముందుకు నడుస్తూ ఉంటుంది. కొన్ని సీన్స్ తప్పితే ఈ సిరీస్ లో విజువల్స్ తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా వెన్నుల్లో వణుకు పుట్టించేలా చేస్తాయి. ఫైనల్ గా ఈ సిరీస్ ని అస్సలు మిస్ అవ్వద్దు. ముఖ్యంగా థ్రిల్లర్ జానర్ని ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చే సిరీస్ ఇది. మీరు చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూడండి. నెక్స్ట్ వన్, నెంబర్ 3, స్ట్రాంగ్ బోల్డ్ కంటెంట్ తో ఉన్న క్రైమ్ థ్రిల్లింగ్ మూవీ. స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఫ్లోకా అంటే ఒక జాంబీ డ్రగ్స్ చుట్టూ తిరుగుతూ ఉండే కథ. ఒక అమ్మాయిని లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్లి కిడ్నాప్ చేసి బయటికి రాకుండా చేస్తాడు. మరో సైడ్ డ్రగ్స్ సరఫరా చేసే క్రమంలో జాంబీ డ్రగ్స్ మిస్ అవుతుంది. అది అత్యంత ఖరీదైనది. మరి ఇంతకీ ఆ డ్రగ్స్ ను దొంగిలించింది ఎవరు? కిడ్నాప్ అయిన అమ్మాయిపై అత్యాచారం ఎందుకు చేయాలనుకుంటారు? చివరికి అమ్మాయి బయటికి ఎలా వస్తుంది? తర్వాత ఏం జరుగుతుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మూవీ పూర్తిగా చూడాల్సిందే. మూవీ నేమ్ వచ్చేసి ఆ గ్యాంగ్ రేపు 3. మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా ఊహించని క్రైమ్ థ్రిల్లర్ ని కలిగి ఉంటుంది. మెయిన్ గా ఈ మూవీలో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మిడ్ నైట్ హెడ్ ఫోన్స్ యూజ్ చేసుకొని చూడాల్సిన కంటెంట్ ఇది. సో ఓవరాల్ గా మొత్తం మీద ప్రాస్టిట్యూట్, డ్రగ్స్ చుట్టూ సాగుతూ ఉండే కథని మీరు చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూడండి. ఫ్యామిలీతో మాత్రం చూడకూడదు. నెక్స్ట్ వన్, నెంబర్ 4, ఇది ఒక మిస్టరీ థ్రిల్లింగ్ కలిగిన మూవీ. స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఒక మెడికల్ కాలేజ్ లో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటుంది. అది ఏంటంటే వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. అది కూడా డిఫరెంట్ గా చనిపోతూ ఉంటారు. దీనికి కారణం దయ్యాలే అంటూ భారీ ఎత్తున అక్కడ రూమర్స్ రావడం జరుగుతూ ఉంటుంది. దీంతో కాలేజ్ యాజమాన్యం వుమా అనే వ్యక్తిని పిలిపిస్తారు. అతనే గోస్ట్ ఇన్వెస్టిగేటర్. మరి ఇంతకీ మరణాల వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుంటాడా? నిజంగా ఆ కాలేజ్ లో దయ్యాలు ఉన్నాయా? మరణించిన 42 మంది ఎవరు? ఇన్వెస్టిగేషన్ లో తెలుసుకున్న నిజాలు ఏమిటి? చివరికి క్లైమాక్స్ ఎలాంటి ముగింపు పలికింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే. మూవీ నేమ్ వచ్చేసి శబ్దం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హై టెన్షన్ పుట్టించే మూవీ ఇది. ఇందులో సస్పెన్స్ తో పాటు ట్విస్ట్లు కూడా మనల్ని ఇంప్రెస్ చేసేలా ఉంటాయి. ముఖ్యంగా గోస్ట్ ఇన్వెస్టిగేటర్ గా కాలేజీలో చూపించే సన్నివేశాలు లిటరల్లీ మనకు ప్యాక్ అయిపోతూ ఉంటుంది. అంటే పక్క వెన్నులో వణుకు వచ్చేస్తుంది. చివరికి క్లైమాక్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పోసేసింది. ముఖ్యంగా ఆది నటన కూడా ఇందులో హైలైట్ గా నిలుస్తుంది. సో ఓవరాల్ గా మిస్టరీ కలిగిన జానర్ ని ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా పర్ఫెక్ట్. మీరు చూడాలనుకుంటే G5 లో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూడండి. తెలుగులో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ వన్, నెంబర్ 5,
తమిళంలో సూపర్ హిట్ అయ్యి యూత్ ని అట్రాక్ట్ చేస్తున్న మూవీ ఇది. స్టోరీ గురించి మాట్లాడితే కాలేజ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హీరో ప్రవీణ్ ఒక మిడిల్ క్లాస్, తండ్రి సంపద మీద ఆధారపడే ఫ్యామిలీ. కానీ తండ్రికి ప్రవీణ్ చేసే పనులు అస్సలు నచ్చవు. చదువుని నెగ్లెక్ట్ చేస్తూ అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటాడు ప్రవీణ్. ఈ తరుణంలో ముగ్గురు అమ్మాయిలు అతని జీవితంలో వస్తుంది. దీంతో ప్రవీణ్ ముగ్గురిని ఎలా మెయింటైన్ చేస్తాడు? ఈ ముగ్గురు వల్ల ప్రవీణ్ జీవితంలో ఎలాంటి మార్పు వస్తుంది? ప్రవీణ్ కి ఎదురైన అవమానాలు ఏమిటి? అతని తల్లి ఎందుకు హాస్పిటల్లో చేరాల్సి ఉంటుంది? చివరికి తల్లిదండ్రులు చదువుకోవాలన్న ఆశలను నిలబెట్టుకుంటాడా? ఇవన్నీ పూర్తిగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే. మూవీ నేమ్ వచ్చేసి యూత్. ఇందులో కరణాస్, గంగవల్లి, ప్రియాన్సి, సోనల్ మెయిన్ లీడ్ గా చేశారు. మూవీ మాత్రం యూత్ఫుల్ లవ్ స్టోరీని కలిగి ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని కలిగిన ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. ఓవరాల్ గా ఎంటర్టైన్మెంట్ మరియు హార్ట్ కి కనెక్ట్ అయ్యే మూవీని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ పర్ఫెక్ట్. మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూడండి. పక్క ఈ వీకెండ్ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. తెలుగులో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ వన్ నెంబర్ 6. ఇంటెన్సివ్ కోర్ట్ రూమ్ డ్రామా కలిగిన సూపర్ హిట్ మూవీ. స్టోరీ గురించి మాట్లాడుకుంటే బాధితురాలైన పరిమ ఒక టీచర్. రోజు స్కూల్లో పాఠాలు చెప్పేసి తిరిగి వచ్చే క్రమంలో కొందరు వ్యక్తులు ఆమెను అత్యాచారం చేస్తారు. దీనితో తనకి జరిగిన అన్యాయాన్ని న్యాయం చేకూర్చాలని కోర్టును ఆశ్రయిస్తుంది. అయితే ఈ కేసును వాదించడానికి అడ్వకేట్ రావి బాధితురాల తరపు నుంచి పోరాడుతుంది. ఈ క్రమంలో అత్యాచారం చేసిన వ్యక్తులను పోలీసులు పట్టుకుంటారా? రావి ఎలాంటి విషయాలను కోర్టులో హాజరుపరచాలనుకుంటుంది? అసలు అత్యాచారం చేసిన వ్యక్తులు ఎవరు? చివరికి పరిమకు న్యాయం దక్కుతుందా? ఇవన్నిటికీ సమాధానం దొరకాలంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే. మూవీ నేమ్ వచ్చేసి ఆసి. ఇందులో తాప్సీ, కని కుస్రితి మెయిన్ లీడ్ గా చేశారు. మూవీ మాత్రం ఇంటెన్సిటీ కోర్ట్ రూమ్ డ్రామాని కలిగి ఉంటుంది. పైగా ఇందులో ఆసక్తికరమైన సన్నివేశాలు మనల్ని ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. మెయిన్ గా సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయం పట్ల డైరెక్టర్ కొత్త పాయింట్ ని తీసుకొచ్చిన తీరు మనల్ని నచ్చేలా ఉంటుంది. ముఖ్యంగా పరిమ క్యారెక్టర్ లో చేసిన కని కుస్రితి ప్రాణం పెట్టేసింది. ఇక ఇందులో మైనస్ గురించి మాట్లాడుకుంటే కథలో తీసుకెళ్లడానికి డైరెక్టర్ చాలా టైం తీసుకుంటాడు. బట్ ఓవరాల్ గా సూపర్ గా అనిపించే కోర్ట్ సీన్ డ్రామాని మీరు చూడాలనుకుంటే ఇప్పుడే G5 లో అందుబాటులో ఉంది, వెళ్ళి చూడండి. కాకపోతే ఈ మూవీ హిందీలో ఉంది కాబట్టి మనకు వచ్చిన హిందీ మరియు ఇంగ్లీష్ యాడ్ చేసి ఈ మూవీ చూడొచ్చు. ఎందుకంటే ఇలాంటి మెసేజింగ్ కలిగిన మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వన్ నెంబర్ 7. యాక్షన్ డ్రామా కలిగిన ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. స్టోరీ గురించి మాట్లాడుకుంటే నల్లమల్ల అడవి దగ్గర ఒక గ్రామం ఉంటుంది. అక్కడ చంద్రశేఖర్ అనే ఉపాధ్యుడు ఒక కుర్రోడ్నే చేరదీస్తాడు. అతని పేరు ఉస్తాద్ భగత్ సింగ్. తన గురువు అయిన రాష్ట్ర ముఖ్యమంత్రిపై దాడి జరగడంతో కాపాడుకునేందుకు భగత్ సింగ్ చేసిన ప్రయత్నాలు ఏమిటి? నాగప్ప ముఖ్యమంత్రిని చంపాలని ఎందుకు అనుకుంటాడు? అసలు నాగప్ప ఎవరు? ఉస్తాద్ మరియు నాగప్ప మధ్య ఎలాంటి ఘర్షణ జరుగుతుంది? ఆర్జల్లీలో ఉస్తాద్ లైఫ్ లో ఎలా వస్తుంది? ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్న గతం ఏమిటి? ఐపీఎస్ గా ఉండాల్సిన ఉస్తాద్ చివరికి అడవిలో ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే. మూవీ నేమ్ వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్. మూవీ కాస్త డిసప్పాయింట్ చేస్తుంది. మనకు కావాల్సిన కొత్తదనం ఇవ్వడంలో డైరెక్టర్ హరిశంకర్ ఫెయిల్ అయ్యాడు. కొన్ని చోట్ల యాక్షన్ సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇందులో పవన్ కళ్యాణ్ చేసిన నటన ప్లస్ పాయింట్ తప్పితే మూవీకి చెప్పుకోదగ్గ హైలైట్స్ ఉండవు. నటీనటులు ఇంకా లీలా, రాశి ఖన్నా వాళ్ళ పాత్రలో తగిన న్యాయం చేస్తారు. ఓవరాల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కామెడీ, యాక్షన్, డైలాగ్స్ కోసం మూవీ చూడొచ్చు. మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది, వెళ్ళి చూడండి. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. నెక్స్ట్ వన్ నెంబర్ 8. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన కామెడీ క్రైమ్ థ్రిల్లింగ్ కలిగిన మూవీ. స్టోరీ గురించి మాట్లాడుకుంటే హీరో రామకాంత్ చాలా జాగ్రత్త కలిగిన వ్యక్తి. అంటే ఖర్చు చేయడంలో 10 సార్లు ఆలోచించే వ్యక్తి. అతని భార్య శిల్ప వాళ్ళుండే కాలనీలోని పెళ్లికి వెళ్లి 5,000 ఖరీదైన గిఫ్ట్ ఇస్తుంది. దురదృష్టవశాత్తు ఆ పెళ్లి ఆగిపోతుంది. దీంతో గిఫ్ట్ ఇచ్చిన ఆ టోస్టర్ ని ఎలా అయినా రామకాంత్ రిటర్న్ తెచ్చుకోవాలని చేసే ప్రయత్నంలో వచ్చే సమస్యలేమిటి? రామకాంత్ వాళ్ళ ఇంట్లో చొరపడి ఎలా దొరికిపోతాడు? ఆ కాలనీలో జరిగే హత్యకి రామకాంత్ కి ఉన్న సంబంధం ఏమిటి? సన్య మల్హోత్రా ఈ హత్య వెనుక జరిగిన రహస్యాన్ని ఎలా తెలుసుకుంటుంది? చివరికి ఈ గందరగోళ పరిస్థితి నుండి రామకాంత్ ఎలా బయటపడతాడు? ఇవన్నిటికీ సమాధానం దొరకాలంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే. మూవీ మాత్రం అద్భుతమైన కామెడీ టైమింగ్స్ తో పక్క మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటుంది. టోస్టర్ కోసం హీరో పడే కష్టాలు చాలా హిలేరియస్ గా ఉంటాయి. సినిమా మొత్తం అద్భుతమైన రన్ టైమ్ తో ముందుకు సాగుతూ ఉంటుంది. ఎక్కడ కూడా డిసప్పాయింట్ కలగనివ్వకుండా పోలీస్ పాత్రలో నటించిన సానియా మల్హోత్రా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. క్లైమాక్స్ విషయానికి వస్తే మూవీ మొత్తానికి హైలైట్ గా నిలుస్తుంది. సో ఓవరాల్ గా వినోదాత్మకత కలిగిన ఈ థ్రిల్లింగ్ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూడండి. అది కూడా తెలుగులో అవైలబుల్ గా ఉంది. సూపర్ లవ్ ట్రాక్ కలిగిన మిస్టరీ మూవీ. స్టోరీ గురించి మాట్లాడుకుంటే
రామ్ సీత ఒకే స్కూల్ మరియు ఒకే కాలేజ్ లో చదువుకుంటారు. సీతకు రామ్ అంటే చాలా ఇష్టం. కాలేజ్ లో మిస్ అయిన లవ్ కట్ చేస్తే కొన్ని ఇయర్స్ తర్వాత రామ్ వర్క్ చేసే కంపెనీలో బాస్ గా వస్తుంది సీత. మరి ఇంతకు అక్కడైన సీత తన ప్రేమ విషయాన్ని రామ్ కి చెప్పగలుగుతుందా? ఒకవేళ చెప్తే రామ్ రియాక్షన్ ఏమిటి? ఒక రోజు లాంగ్ డ్రైవ్ లో కార్ లో వెళ్తున్న సీతారాం కి వచ్చిన సమస్య ఏమిటి? సీతను ఎవరు కిడ్నాప్ చేశారు? మిస్సింగ్ గా మారిన సీతను రామ్ ఎలా దక్కించుకుంటాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే. మూవీ మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమా నడిచే తీరు మనల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. డైరెక్టర్ స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ చాలా బాగా చూపించారు. లాస్ట్ లో క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఊహించని స్థితిలో ఉంటుంది. సో ఓవరాల్ గా మీరు మిస్ అవ్వకుండా ఈ మూవీని చూడాలనుకుంటే ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూడండి. నెక్స్ట్ వన్ నెంబర్ 10. మలయాళ ఇండస్ట్రీని తలకిందులుగా చేసేస్తున్న టాప్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఇందులో ఆస్గర్ అలీ మెయిన్ లీడ్ గా చేశారు. స్టోరీ గురించి మాట్లాడుకుంటే హీరో ఆనంద్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ పై అధికారికి సల్యూట్ చేయలేదని కర్ణాటక కేరళ బార్డర్ లోని ఒక భయంకరమైన అడవి ప్రాంతం దగ్గర ఉండే ఊర్లో బదిలీ చేస్తారు. దీంతో ప్రెగ్నెన్స్ తో ఉన్న అతని భార్యని వదిలేసి విధుల్లోకి చేరడానికి బయలుదేరతాడు. ఆనంద్ ప్రయాణిస్తున్న జీపు సడన్ గా ఒక ఆఫీసర్ ని ఢీకొడుతుంది. మరోవైపు సబ్ ఇన్స్పెక్టర్ అశోకానికి కాల్ వస్తుంది. అడవిలో కొంతమంది యువకులు గొడవ చేస్తున్నారని. మరి అక్కడ చేరుకున్న అశోకన్ ఆనంద్ టీమ్ కి మరో కాల్ వస్తుంది. అది వాకిటాకీలో కాపాడాలంటూ అడవిలో చిక్కుకున్నంటూ ఓ పోలీస్ అధికారి గొంతు వినిపిస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? అడవిలో ఉన్న పోలీస్ అధికారులు ఎలా మిస్ అవుతారు? వాకిటాకీలో రక్షించమని వేడుకుంటున్న పోలీస్ అధికారికి ఆనంద్, అశోకన్, రంజిత్ అతన్ని కాపాడుకోవడానికి అడవిలో ఎంత దూరం వెళ్తారు? ఆ అడవిలో వెళ్లిన వాళ్ళు ఎందుకు బయటికి రాకుండా లోపలే చిక్కుకుంటారు? చివరికి భయంకరమైన ఆ అడవిలో జరుగుతున్న మిస్టరీ ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే. మూవీ నేమ్ వచ్చేసి సంభవం అధ్యయనం ఓరు. మూవీ మాత్రం ఫ్యూజ్ ఎగిరిపోయేలా మిస్టరీ థ్రిల్లింగ్ ని కలిగి ఉంటుంది. పక్క మన మైండ్ కి పనిపెట్టే సినిమా ఇది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నడిచే ఈ సినిమా తీరు నిజంగా చెప్పాలంటే గుండెల్లో దడ పుట్టించేలా ఉంటుంది. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కన్ఫ్యూజన్ తో ఉన్న మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఈ మొత్తానికి ఈ సినిమాకి హైలైట్ గా చెప్పుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఓవరాల్ గా మీరు చూసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూస్తే బెస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని పొందుతారు. సో ఓవరాల్ గా మీరు చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్ లో నెంబర్ 1 గా ట్రెండింగ్ అవుతుంది, వెళ్ళి చూడండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇది తెలుగులో అందుబాటులో ఉంది.